మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో రక్షించు వాక్యం అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయ మేలును పొందుచున్నామని ఫోన్ నంబర్ల ద్వారా మాకు తెలియచేస్తున్న విధానమును బట్టి దేవుని నామంలో సంతోషిస్తున్నాము. మరి ఈ సమయంలో దైవ సేవకులైనటువంటి మా అన్నయ్య గారు దేవుని వర్తమానాన్ని అందిస్తారు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆత్మీయ మేలును పొందుకుందాం. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో రక్షించు వాక్యం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి మీతో కలిసి దేవుడి వాక్యాన్ని పంచుకునడానికి దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి డిసెంబర్ మాసంలో మనం ప్రవేశించాము. మరి మాసం అంతట్లో ప్రతి ఒక్కరూ క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ ఏర్పాట్లతో ఏ విధంగా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవాలని అనేక విధమైనటువంటి ప్రణాళికలతో ఏర్పాట్లతో ముందుకు కొనసాగేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ మాసంలో మనం ముఖ్యంగా జ్ఞాపకము చేసుకునవలసినది యేసుక్రీస్తు ప్రభువారు మన ఎడల చూపినటువంటి ప్రేమను మనము నిశ్చయంగా జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మన ఎడల ఉన్నతమైన ప్రేమను చూపించాడు కాబట్టి ఆయన ఈ లోకంలో జన్మించిన దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఎంతమంది ఈరోజు ఈ సత్యాన్ని గ్రహించి ఆయనతో క్రిస్మస్లో ఆయనతో ఆనందించేటువంటి వారిగా జీవిస్తూ ఉన్నారు. ఆ క్రిస్మస్ ఆనందాన్ని వారి జీవితాలలో వారి కుటుంబాలలో అనుభవించి ఆయనతో సంతోషించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం. అయితే ఈరోజు మీతో పంచుకోవాలనుకున్నటువంటి వాక్యాంశము దేవుని ప్రేమ. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో, ఆయన ఎంతగా మనల్ని ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడో అనేటువంటి వాక్యాంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో ముందుకు సాగిపోదాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ప్రేమామూర్తి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. మరి సమయంలో నాయన నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి. నిజమైన శాశ్వతమైన నీ ప్రేమను గూర్చి అయా నాయన పండి తెలియజేయవచ్చు ఉండగా నీ మాటలను నా నోటిలో ఉంచి నీవు మాట్లాడించి నిజమైన నీ ప్రేమను గుర్తెరిగి ఆ ప్రేమను అనుభవించి జీవించే బిడ్డలుగా ఉండడానికి నీ కృప చూపించమని, నీవే మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అయితే మరి దేవుని ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి దాన్ని వివరించలేము. అది ఎంత గొప్పదో దాని గురించి మనము అంచనా వేయలేము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయినప్పటికీ మరి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, దేవుని ఆత్మను బట్టి కొద్ది నిమిషాలు మీతో దేవుని ప్రేమను గురించినటువంటి వర్తమానాన్ని పంచుకోవాలని సమయంలో ఆశపడుచున్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించును అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఒకసారి ఆలోచించండి. ఎంతో అనేటువంటి దానికి ఒక పరిధి లేదు, ఒక ఫుల్ స్టాప్ అనేటువంటిది లేదు. ఎంతో అంటే అది ఎంతవరకు ఉన్నదో దాని గురించినటువంటి విషయాన్ని మనం అంచనా వేయలేం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అదే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు అంటే, మహోన్నతుడైన దేవుడై ఉండి, మహిమ కలిగిన దేవుడై ఉండి, ఉన్నతమైన స్థలములలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలువబడుచు వేవేల దూతలతో పొగడబడుచున్నటువంటి ఉన్నత అధికారము కలిగినటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆ సమస్తాన్ని విడిచిపెట్టుకుని ఈ లోకంలో ఏమీ లేనటువంటి తను తాను రిక్తునిగా చేసుకుని తను తాను ఏమీ లేనటువంటి ఒక మానవ శరీరంలో జన్మించటానికి ఆయన ఇష్టపడేటువంటి రీతిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నిన్ను నన్ను మనల్ని ఆయన ప్రేమించాడు. ఒకసారి ఆలోచించండి. ఇటువంటి ప్రేమ ఈ లోకంలో మనం ఎవరి వద్దనైనాను ఈరోజు కనుగొంటూ ఉన్నామా? ఇటువంటి ప్రేమను మన జీవితాలలో ఈరోజు మనము చూస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే
మహోన్నతమైన స్థితిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఆయన మన నిమిత్తము ఈ లోకంలో జన్మించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ప్రేమకు హద్దులు లేవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు నా యేసయ్య. ఈ సమయంలో దేవుని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ప్రేమను మన ఎడల ఎలా కనపరిచాడు అంటే, మనము ఇంకను పాపులమై ఉండగా లోకంలో పాపంలో ఆయనకి విరోధమైనటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి వారిగా ఉన్నప్పటికీ ఆయన మన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుకుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకంలో జన్మించటానికి సిద్ధపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించుకోవలసిన వారం అయి ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో మన ఎడల ఇంత గొప్ప ప్రేమను చూపేటువంటి వారు మన బంధువులు కావచ్చు, మన రక్త సంబంధులు కావచ్చు, మనము కలిగి ఉన్నవారు కావచ్చు. ఎవరు ఈ రోజుల్లో ఇటువంటి ప్రేమను చూపించలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నాడు. కానీ నా దేవుడైతే నిశ్చయముగా ఉన్నతమైన ప్రేమను, ఎంతో గొప్ప ప్రేమను నీ ఏళ్ళ చూపించాడు ఈ సమయంలో. అందును బట్టి ఆయనకి ఎంతగానో మనము కృతజ్ఞత కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం ఇంకను ఆయనకు విరోధమైన స్థితిలో, వ్యతిరేకమైనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి, ఆయన మన నిమిత్తము ఈ లోకంలో జన్మించిన దేవునిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జన్మించడానికి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎంతో దారిద్ర్యపు స్థితిని అనుభవించాడు. అయినప్పటికీ ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి, ఆయన ప్రేమ నీ ఎడల చూపించాడు కాబట్టే వాటన్నిటిని జయించి, వాటన్నిటిని భరించి నీ నిమిత్తము, నీ కొరకు ఆయన జన్మించిన దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతవరకు ఈరోజు ఆయనతో జీవిస్తూ ఆయనతో కొనసాగుతూ ఉన్నటువంటి మనము ఆయన జన్మదిన కార్యక్రమమును ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆశపడుచు అన్ని ఏర్పాట్లు చేర్చుకుంటున్నటువంటి మనము నిజముగా ఆ ప్రేమను గుర్తెరిగి, ఆ ప్రేమను కలిగి నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని ఆయనలో అనుభవించి ఆయనలో ఆనందించేటువంటి జీవితాన్ని ఈరోజు మనము జీవిస్తూ ఉన్నామా? ఆ పరిపూర్ణమైన, ఆ సంపూర్ణమైనటువంటి, ఆ ఉన్నతమైన, ఆ గొప్ప ప్రేమను మన జీవితాలలో ఈరోజు మనము అనుభవిస్తూ ఉన్నామా? ఒకసారి మనము ఆలోచించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అనేకులు ఆయనతో జీవిస్తూ ఉన్నారు, ఆయనతో కొనసాగుతూ ఉన్నారు, ఆయన బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనతో ఆనందిస్తున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కానీ ఆ నిజమైన ప్రేమను వారి జీవితాలలో వారు కలిగి జీవించలేనటువంటి వారిగా ఉంటున్నారు. ఆ నిజమైన ప్రేమలో ఉన్నటువంటి ఆనందాన్ని వారి జీవితాల్లో వారు అనుభవించలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మనము ఆలోచించుకోవలసిన వారమై ఉన్నాం. ఈ సమయంలో ఏదో అందరి వలె మనము జరుపుకోవడం కాదు, కానీ నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని క్రీస్తు మన జీవితంలో ఈ చేసినటువంటి, ఆయన మన కళ్ళ కలిగిన ఉద్దేశాన్ని, ఆయన మన ఏళ్ళలో చూపినటువంటి ప్రేమను బట్టి, ఆయన జన్మించినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆనందంగా ఆయనతో సంతోషంగా ఆయనలో జీవించేటువంటి వారిగా ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన జన్మించిన ఉద్దేశము, ఆయన మన ఏళ్ళ చూపినటువంటి ప్రేమకు తగినటువంటి రీతిగా సంతోషించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ఆయనతో మనం ఎలా కొనసాగుతూ ఉన్నాం ఒకసారి మనము పరిశీలించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మరి ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే చూపించేటువంటి, కలిగి ఉన్నటువంటి ప్రేమలు ఏ లాభం లేకుండా ఈరోజు ఒకరినొకరు ప్రేమించలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే వారి స్వార్థము కొరకు, వారి స్వలాభము కొరకు, వారి స్వప్రయోజనం కొరకు ఈరోజు ఈ ఉన్నతమైన ప్రేమను, ఈ గొప్ప ప్రేమను వారు కలిగి ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే నిజమైన ప్రేమ ఎప్పుడైనా త్యాగాన్ని కోరుకుంటూ ఉన్నదని దేవుడు మనకి స్పష్టంగా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించిన దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుడు, ఆయన అలా మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ మహిమ రాజ్యాన్ని విడిచిపెట్టుకుని సమస్తాన్ని త్యాగము చేసి నీ నిమిత్తం, నా నిమిత్తం ఈ లోకంలో మానవునిగా జన్మించడానికి ఆయన సిద్ధపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ఏ ప్రేమను నువ్వు కలిగి జీవించేటువంటి వ్యక్తిగా ఉన్నావు? ఆయనతో జీవిస్తూ ఆయనతో కొనసాగుతూ ఉన్నటువంటి నీవు ఈ లోక ప్రేమలు, నీ వారి స్వప్రయోజనాల కోసం, వారి స్వార్థం కొరకు, వారు ఉన్నటువంటి స్థితులను బట్టి మారుచున్న ప్రేమలలో ఈరోజు నువ్వు జీవిస్తూ ఉన్నావా? నిజమైనది, గొప్పది అయినటువంటి ఆ దేవుని ప్రేమ కలిగి ఆ ప్రేమలో
కొనసాగేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? ఈరోజు ఒకసారి నువ్వు సరిచేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం అనేక సార్లు అంటూ ఉన్నాం, దేవుడు నేను ప్రేమిస్తూ ఉన్నాను, దేవుడు అంటే నాకు ఎంతో ప్రేమ అని అంటూ అనేక మంది ఈరోజు అంటూ ఉన్నారు. కానీ వారి ఇష్టానుసారంగా వారి ఇష్టం వచ్చినట్లు దేవుడు చెప్పిన దానిని జరిగించకుండా, దేవుడు చెప్పిన విధంగా ఆయన జన్మించిన ఉద్దేశాన్ని, ఆయన వారి ఏళ్ళ చూపినటువంటి ప్రేమను, ఆ జన్మించిన విధానం ద్వారా ఆయన వారికి ఇచ్చినటువంటి ఆ రక్షణ ఆనందాన్ని అనుభవించలేనటువంటి వారిగా ఈరోజు అనేక మంది జీవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు ఏ పరిస్థితిలో జీవిస్తూ ఉన్నాము, ఏ ప్రేమతో మనం కొనసాగేటువంటి వారుగా ఉన్నాము, ఒకసారి మనం సరిచేసుకోవలసిన వారముగా కూడా ఉన్నాం. ఎందుకంటే నిజమైన ఆనందము, నిజమైన సంతోషము ఎప్పుడైతే ఆయన ప్రేమను నిజముగా మన హృదయంలో మనం కలిగి జీవిస్తామో, ఆయన మన ఎడల చూపిన ఆ ఉన్నతమైన ప్రేమను, ఆ గొప్ప ప్రేమను ఇతరుల ఎడల చూపించేటువంటి జీవితాన్ని ఆయనతో కొనసాగుచూ ఉన్న మనము కలిగి ఉండేటువంటి వారముగా ఉంటామో, అప్పుడు నిశ్చయముగా మనలను బట్టి ఆయన ఆనందించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే ఈ రోజుల్లో అనేక మంది ఈ ప్రేమను అడ్డం పెట్టుకుని అనేక విధాలుగా వారి స్వప్రయోజనాల కొరకు జీవిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. ఈ రోజుల్లో ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒకరి నిమిత్తము ఒక మాట కూడా పడలేనటువంటి వారు అయినప్పటికీ వాళ్ళు అంటూ ఉన్నారు, మేము మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాము. కానీ మన దేవుడైతే అలా కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయనది నిజమైన ప్రేమ కాబట్టి నీ కొరకు సమస్తాన్ని భరించడానికి, శ్రమలను భరించడానికి, బాధలను అనుభవించడానికి, సమస్త విధములైన అవమానాలను, అపనిందలను, సమస్తమైనటువంటి కార్యాలను, నిజమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి వీటన్నిటిని భరించడానికి ఆయన సిద్ధపడి ఈ లోకానికి వచ్చిన దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ఈ జీవితంలో ఏ విధమైన ప్రేమను నీవు కలిగి జీవిస్తూ ఉన్నాం? నీ స్వార్థపూరితమైనటువంటి నీ స్వప్రయోజనం కొరకు ఈరోజు ఈ లోకపరమైనటువంటి ప్రేమలతో నీవు జీవిస్తూ ఉన్నావా? లేదా నిజమైన దేవుని ప్రేమను కలిగి ఆ ప్రేమను బట్టి ఆయనతో జీవిస్తూ ఉన్న నీవు ఆ ప్రేమలో ఈరోజు అనేకులను ప్రేమిస్తూ నువ్వు ఆ నిజమైనటువంటి ఆయన మాదిరిని నీవు కనపరచుచు ఈరోజు జీవిస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచించుకోవలసిన వారమై ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులో మనం చూసుకున్నట్లయితే అనేక మంది యవనస్తులు మనం చూస్తూ ఉన్నాం. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలతో, ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగ హెచ్చల కొరకు వారి ఉన్నతమైనటువంటి జీవితాలని, వారి గొప్ప జీవితాలని విలాసవంతమైనటువంటి వాటి కొరకు అలవాటు చేసుకుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ అనేటువంటి మార్గంలో వారి నిజమైనటువంటి ప్రేమను విడిచిపెట్టి తప్పుడు మార్గంలో నడుచుకుంటున్నటువంటి వారిని కూడా మనము అనేక మందిని ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అయితే ఈ లోకంలో ఉన్నది నిజమైన ప్రేమ కాదు, కానీ నా యేసయ్య నీ ఎడల చూపినటువంటిది నిజమైన ప్రేమ. యేసు ప్రభుకి వారు మాత్రమే నిజమైన ప్రేమతో ప్రతి ఒక్కరిని ప్రేమించిన దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే నిజమైన ప్రేమ త్యాగపూరితమైనదిగా ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం 8వ వచనం వరకు చూసుకున్నట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మస్తరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకొనదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. అదే రీతిగా మరి అన్నీ ఈ విధంగా దేవుడు కలిగి ఉన్నటువంటి నిజమైన ప్రేమ ఉండేటువంటిదిగా ఉంటూ ఉందని చెప్పి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ఎటువంటి స్థితిని మనము కొనసాగిస్తూ ఉన్నామో ఒకసారి మనము పరిశీలించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఇటువంటి నిజమైన ప్రేమను మన ఎడల కనపరిచాడు కాబట్టి నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన కోపించకుండా, ఆయన మనల్ని శిక్షించకుండా మన ఎడల దయ చూపించి, జాలి చూపించి, కరుణ చూపించి ఆయన తనను తాను రిక్తునిగా చేసుకుని ఏమీ లేనటువంటి వానిగా ఆయనకు కలిగి ఉన్న సమస్త అధికారాన్ని విడిచిపెట్టుకుని ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. అది నిజమైన ప్రేమ. ఎందుకంటే నీ నిమిత్తము నా నిమిత్తము సమస్తాన్ని భరించడానికి సిద్ధపడి తనను తాను త్యాగము చేసుకున్నాడు. అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ కలిగినటువంటి వాడు మన ప్రభువును, మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎందుకంటే పరిపూర్ణమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, స్వార్థము లేని ప్రేమ మన యేసయ్య ప్రేమ. మత్సరపడినది, డంబము చూపనిది, కోపపడినది, శిక్షించనిది.
యేసయ్య ప్రేమ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమకు సాటి అయినది లేదు. ఆయన ప్రేమకు సాటి అయిన ప్రేమ ఉండదు ఈ లోకంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే ఆ ప్రేమను ఎంతవరకు నీవు గుర్తెరిగి జీవించేటువంటి వ్యక్తిగా ఉన్నావో ఒకసారి నువ్వు ఆలోచించుకోవలసిన వారముగా ఉన్నాం. ఆయన ప్రేమ ఎలాంటిదంటే శత్రువులను ప్రేమించేటువంటిది ప్రేమది. ఆయన ప్రేమ ఎలాంటిది అంటే ఆయనకి విరోధమైన, ఆయనకి వ్యతిరేకమైనటువంటి, ఆయనకి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పటికీ వారిని రక్షించడానికి, వారిని కాపాడటానికి, వారు జీవిస్తున్నటువంటి ఆయనకి విరోధమైన స్థితి నుంచి వచ్చేటువంటి ఆ శిక్ష నుంచి వారిని విడిపించడానికి తనను తాను అర్పించుకున్నటువంటి ప్రేమ మన దేవుని ప్రేమ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. అటువంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి, అటువంటి ఉన్నతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి, అటువంటి అద్దులు లేనటువంటి పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో కొనసాగుతూ ఉన్న మనము ఈరోజు ఎలా జీవిస్తూ ఉన్నాము? ఈ లోకంలో మనము చూసుకున్నట్లయితే ఈరోజు అనేక మంది ఒకరినొకరు ప్రేమించుకోలేక ద్వేషంతో, అహంకారంతో, గర్వంతో, కోపాలతో ఒకరినొకరు శిక్షించుకుంటూ, ఒకరినొకరు బాధించుకుంటూ, ఒకరినొకరు హింసించుకుంటూ అనేక విధాలుగా ఉంటూ ఉన్నారు. అయినప్పటికీ వారు దేవుడితో జీవిస్తున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కానీ ఆ దేవుడు చూపించిన ప్రేమను, ఆ దేవుడు వారి ఏళ్ళ చూపించినటువంటి ఆ ప్రేమను ఇతరుల ఏళ్ళ కనపరచలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానికి కారణం ఏంటో తెలుసా? ఆ నిజమైన ప్రేమను, ఆ శాశ్వతమైన ప్రేమను, ఆయన జన్మించినటువంటి ఉద్దేశాన్ని, ఆయనకు చూపించిన ప్రేమను గుర్తెరిగి జీవించలేకపోబట్టే అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనుకుంటూ ఉన్నారు. కానీ ఆ ప్రేమలో నిలిచి ఉండలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలను గైకొనును, నా మాటలను గైకొనును, నా వాక్యము బోధించిన రీతిగా, నేను ఆజ్ఞాపించిన రీతిగా నడుచుకొనును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఈరోజు ఆయనను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పి, ఆయన ప్రేమ నాలో ఉన్నది, ఆయన మీద నాకెంతో ప్రేమ ఉన్నది అని చెప్పుకుంటూ ఆయనకి విరోధంగా, ఆయనకు వ్యతిరేకంగా, ఆయనకి ఇష్టం లేనటువంటి కార్యాలతో, క్రియలతో ఈరోజు నీవు జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నావు అంటే ఆయనను నీవు ప్రేమించట్లేదని నువ్వు గుర్తించవలసిన వారై ఉన్నారు. ఎందుకంటే ఎవడైతే ఆయనను ప్రేమిస్తాడో వారు ఆయన మాటకు లోబడి ఆ ప్రేమను నిలిచి ఉండేటువంటి వారుగా, ఆ ప్రేమను కొనసాగించేటువంటి వారుగా, ఆయన బోధించిన రీతిగా, ఆయన వాక్యం ఆజ్ఞాపించిన రీతిగా ఆ పరిపూర్ణమైన, ఆ శాశ్వతమైన ప్రేమను, ఆయన నీ ఎడల చూపించినటువంటి ఆ ఉన్నతమైన ప్రేమను, ఆ గొప్ప ప్రేమను గుర్తెరిగి జీవించేటువంటి వారుగా, ఆ ప్రేమను అనేకులకు పంచేటువంటి వ్యక్తిగా ఈరోజు ఆయనతో నీవు జీవిస్తావో, అటువంటి జీవితాన్ని నీవు ఆయనతో జీవించట్లేదు అంటే ఈరోజు ఆయన ప్రేమ నీలో లేదు అని నువ్వు గుర్తుంచుకోవలసిన వారై ఉన్నారు. ఆ ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఆ ప్రేమించే మనసు, ఆయన మన ఏళ్ళ చూపినటువంటి ప్రేమ, ఆయన మన ఏళ్ళ చూపినటువంటి ఆ ఉన్నతమైన గొప్ప ప్రేమ మనం ఎప్పుడైతే మన జీవితాల్లో మనం కలిగి ఉంటామో, అప్పుడు ఏ విషయంలో నీవు తొందరపడేటువంటి వ్యక్తిగా, కోపించేటువంటి వ్యక్తిగా, నీవు ఇతరులను శిక్షించి, ఇతరులను శపించి, ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తిగా నీవు ఉండవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే ఆయన మన ఏళ్ళ చూపినటువంటి ఉన్నతమైన ప్రేమ. ఆయన ప్రేమ మనలను నుంచి కూడా బాధ పెట్టనీయకుండా, ఆ బాధల నుంచి మనము అనుభవించుతున్నటువంటి ఆ శిక్షల నుంచి మనల్ని తప్పించడానికి మన నిమిత్తము తనను తాను అర్పించుకున్నటువంటి ప్రేమ నా యేసయ్య ప్రేమ అని సమయంలో దేవుని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ మాసంలో ఆయన జన్మదినాన్ని జరుపుకునేటువంటి వ్యక్తులుగా ఉన్న మనము ఆయన జన్మించిన ఉద్దేశాన్ని, ఆయన మన ఏళ్ళ కలిగిన ఉద్దేశాన్ని కొనసాగించేటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నామా? ఏదో నామకార్థంగా మాటలతో ఆయన నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఆయన ప్రేమ నాలో ఉన్నది అని అనుకుంటూ ఉన్నామేమో. అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటలతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ఆయనను ప్రేమింతుము అని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఆయన ఏ విధంగా నీ ఎడల క్రియలతో ఆయన నిన్ను ప్రేమించాడు అనగా, ఏ విధంగా ఈ లోకంలో ఆయన నీ ఎడల కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప ప్రేమను ఆయన నీ కొరకు జన్మించి నీ కొరకు అనుభవించాడు. ప్రతి ఒక్క విషయంలో ఆయన ప్రేమను నీ ఎడల ఎలా కనపరిచాడో క్రియలతో నీవు కూడా క్రియలతో ఆయన ఎడల కనపరిచేటువంటి వాడిగా, అదే ప్రేమను ఆయనకు కనపరిచేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి అని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మాటలతోనూ నాలుగుతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ఆయనను ప్రేమింతుము
అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అది నిజమైన ప్రేమ. ఆయన నిజముగా నిన్ను ప్రేమించాడు కాబట్టి, ఆయన నీ వల్ల నిజమైన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి, క్రియలతో ఆయన త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని అర్పించి ఆయన ప్రేమను నిరూపించుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ఆ ప్రేమలో నిలిచి ఉండేటువంటి వ్యక్తిగా, అదే ప్రేమను కొనసాగించేటువంటి వ్యక్తిగా, ఆ ప్రేమలో జీవించేటువంటి వ్యక్తిగా నీవు ఉంటూ ఉన్నావా? నాలుగుతో మాటలతో కాక క్రియలతో ఆయన చూపిన మాదిరికరమైన జీవితాన్ని, ఆయన చూపినటువంటి ఆ ప్రేమ జీవితాన్ని ఇతరుల ఎడల కనపరుస్తూ నిజముగా ఆయనను నేను ప్రేమిస్తున్నాను అని నిన్ను నువ్వు నిరూపించుకునే వ్యక్తిగా ఈరోజు ఆయనతో జీవిస్తూ ఉన్నావా? ఒకసారి నీవు పరిశీలించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే నామకార్థముగా ఎంతకాలము మనం ఆయనతో జీవించినప్పటికీ, ఆయన జన్మించిన ఉద్దేశాన్ని, ఆయన నీ ఎలా చూపిన ప్రేమను, ఆయన ఇచ్చిన రక్షణ ఆనందాన్ని నీ జీవితంలో నీవు అనుభవించకుండా, ఆయన నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఆయనతో నేను కొనసాగుతూ ఉన్నాను అని నువ్వెంతగా ఆయనతో జీవించినప్పటికీ నీ జీవితంలో ఎటువంటి ప్రయోజనము లేదు. నీ జీవితంలో నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని నీవు అనుభవించలేవు. ఈ లోక ప్రేమలు స్వార్థపూరితమైనవి, వారి స్వప్రయోజనము చూసుకునేటువంటివిగా ఉన్నాయి. అటువంటి ప్రేమ నీ జీవితంలో ఇప్పుడు ఉన్నట్లయితే, ఈ వాక్యం వింటున్నా నీవు ఆ ప్రేమను విడిచిపెట్టి ఆయన నీ ఏళ్ళ చూపిన ప్రేమను నువ్వు గుర్తెరిగి, ఆయన చేసినటువంటి ఆ త్యాగమును, ఆయన జన్మించిన ఉద్దేశాన్ని, ఆయన నీ ఏళ్ళ కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమను నీవు గుర్తెరిగి ఆ ప్రేమలో నిలిచి ఉండేటువంటి వారిగా ఉన్నట్లయితే, నిశ్చయముగా ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఆనందమును, ఆయన ఇచ్చే నిత్య సంతోషమును, ఆయన ఇచ్చే నిత్య జీవమును నీవు జీవితంలో అనుభవించేటువంటి వారిగా ఉంటావు. ఎందుకంటే ఆయన నీ జీవితంలో ఆ నిత్య జీవరాజ్యంలో ఆయనతో సంతోషించి, ఆయనతో ఆనందించేటువంటి ఉన్నతమైన ఉద్దేశాన్ని నీ ఎడల కలిగి ఉన్నాడు కాబట్టి, తిరిగి మరలా ఆయన రాజ్యంలో ఆయనతో ఉండేటువంటి ఉన్నతమైన జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆశపడ్డాడు కాబట్టి, ఆయన నీ కొరకు ఈ లోకంలో మానవునిగా జన్మించి ఆయన ప్రేమను నిరూపించుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు నీవు ఆయనతో ఏ విధంగా కొనసాగుతూ ఉన్నావు? ఆయన ప్రేమలో నిలిచి ఉన్నావా? ఈ లోక ప్రేమలతో స్వార్థపూరితమైనటువంటి రీతిగా ఆయనతో కొనసాగుచు నిజముగా ఆయనను ప్రేమించలేనటువంటి వ్యక్తిగా, ఆయనను ప్రేమించేటువంటి జీవితం జీవించి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి, ఆయన ఇచ్చేటువంటి దీవెనకరమైనటువంటి నిత్య సంతోషాన్ని, నిత్య ఆనందాన్ని నీ కుటుంబంలో, నీ జీవితంలో అనుభవించలేనటువంటి వ్యక్తిగా ఈ రోజునావా? దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన నీ ఎడల చూపిన నిజమైన ప్రేమను తిరిగి మరలా ఆయన ఎడల నీవు చూపకపోబట్టే, ఆయన నీ ఎడల చూపిన ఆ గొప్ప ప్రేమను నీవు కలిగి జీవించలేకపోబట్టే నీ జీవితంలో ఇవన్నీ నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన ప్రేమ తనను తాను తగ్గించుకున్నటువంటి ప్రేమగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయనతో జీవిస్తూ ఉన్నటువంటి నీవు, ఆయన ప్రేమలో నిలిచి ఉన్న నీవు నిన్ను నీవు తగ్గించుకొని ఆయన ప్రేమను కనపరుస్తావో, అప్పుడు నిశ్చయముగా ఆయన నిన్ను హెచ్చించేటువంటి దేవుడిగా ఉన్నాడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల నుంచి నిన్ను పైకి లేపి ఉన్నతమైన వ్యక్తిగా మార్చేటువంటి దేవుడిగా ఉన్నాడు నా దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ పనికి రానటువంటి నా జీవితాన్ని, ఎందుకు ఉపయోగం లేనటువంటి నా జీవితాన్ని, భయంకరమైన పాపంలో, లోకంలో ఎవరికి ప్రయోజనకరం లేనటువంటి నా జీవితాన్ని ఆయన ప్రేమించి ఈరోజు నన్ను ఈ విధంగా మీ ముందు నిలువబెట్టాడు సజీవమైన సాక్షిగా. ఆయన ప్రేమకు నిదర్శనమే ఈ నేను అని చెప్పి ధైర్యంగా ఈ సమయంలో మీకు చెప్పగలను. ఎందుకంటే ఆయన ఈరోజు నన్ను ప్రేమించకపోతే, ఆయన ప్రేమ నా ఏళ్ళ చూపించకపోతే, ఆ ప్రేమ నేను గుర్తెరిగి జీవించకపోతే నిశ్చయముగా ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. ఈ లోకంలో పాపంలో భయంకరమైనటువంటి కార్యాలతో, క్రియలతో జీవిస్తూ ఉండేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ ఆయన నన్ను విడిచిపెట్టకుండా, ఆయనను త్రోసివేయకుండా, ఆయనను మర్చిపోకుండా ప్రేమించి ఆయన నా ఎడలో కనబరిచిన ప్రేమను గుర్తెరిగే విధంగా నాకు సహాయం చేశాడు. కాబట్టి ఈరోజు ఆయన పక్షంగా మీ ముందు ఈ విధంగా నిలబడి ధైర్యంగా ఆయన వార్తను ప్రకటించగలుగుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి కారణము కేవలము ఆయన నా ఎడలో చూపించిన ప్రేమను బట్టే అని నేను ఈ సమయంలో మీకు దేవుని ప్రేమతో తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో నీవు కూడా అటువంటి ఉన్నతమైన ప్రేమను, గొప్ప ప్రేమను నీ జీవితంలో అనుభవించి ఆయన ప్రేమలో నిలిచి, ఆయన శాశ్వతమైన ప్రేమలో నిలిచి నిత్య ఆనందము, నిత్య సంతోషము, నిత్య జీవము నీవు అనుభవించాలి. నీ కుటుంబంలో, నీ జీవితంలో కలిగి ఉన్న ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితుల్లో సంతోషంగా ఆయనతో సాగాలి నా జీవితము అని నీవు ఆశపడినట్లయితే, ఆ నిజమైన ప్రేమ నేను తెలుసుకుంటాను, ఆ నిజమైన ప్రేమ నాకు కావాలి, నా జీవితంలో నేను అనుభవించాలి, ఆ శాశ్వతమైన ప్రేమ నాకు కావాలి, ఈ లోక ప్రేమలు కాదు అని నీవు ఆశపడినట్లయితే, నీవు కోరుకున్నట్లయితే ఈ సమయంలో నాతో కలిసి ప్రార్థించండి.
ఆయన ప్రేమతో మిమ్మల్ని నింపటానికి, ఆయన ప్రేమ కలిగిన హృదయమును మీకు ఇవ్వటానికి ఆయన ఈ సమయంలో సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. మరి ఈ సమయంలో ఈ టీవీ కార్యక్రమం ద్వారా నీ వర్తమానాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో నాయన నిజమైన ప్రేమ, నీ ప్రేమ అని ప్రభువా నీవు మాట్లాడినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయా, ఎవరైతే ఈ నిజమైన ప్రేమను వారి జీవితాలలోనికి, వారి కుటుంబాలలోనికి, అయా వారి బ్రతుకులలోనికి కావాలని కోరుకుంటూ ఉన్నారో ఇప్పుడే నాయన నీ ప్రేమతో వారిని నింపండి. నీ ప్రేమ కలిగిన మనస్సును, నీ ప్రేమ కలిగిన హృదయమును నీ నామములో వారికి దాయిచ్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే ఈ ప్రేమ కలిగిన జీవితాన్ని జీవించకుండా శాంతి, సమాధానము, నెమ్మది లేనటువంటి అయా నాయన దుఃఖములో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, సమస్యలతో అయా నాయన ఈ ప్రేమ కలిగి జీవించలేటువంటి స్థితిని బట్టి జీవించేటువంటి వారిగా ఉన్నారో వారి సమయంలో నీ నిజమైన ప్రేమను వారి హృదయాలలో కలిగి తండ్రి నాయన జీవించేటువంటి వారిగా ఉండటానికి నీ సహాయము చేయండి ప్రభువా. ఎందుకంటే నీ ప్రేమ లేని వారమైతే ప్రభువా నీతో జీవించలేము. కాబట్టి అయినా ఈ ప్రేమలో నిలిచి అంతం వరకు నీ కొరకు జీవించే కృపను దయచేసి మహిమ పొందమని తండ్రి నాయన ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీ ప్రేమతో నింపి నీ నిజమైన జన్మదిన ఆనందాన్ని అనుభవించే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నమ్ముతూ ఉన్నాము. అదే రీతిగా మీరు ఆత్మీయంగా బలపరుచు ఉన్నారని కూడా మేము నమ్ముతూ ఉన్నాం. ఫోన్ల ద్వారా అనేక మంది మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. అదే రీతిగా మీరు కూడా ఈ కార్యక్రమం ద్వారా అనేకులకు దేవుని వాక్యాన్ని అందించాలి, అనేకులను ఆత్మీయంగా బలపరచాలి అని ఆశపడినట్లయితే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయగలరు అని చెప్పి దేవుని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. తిరిగి మరలా వచ్చే వారం కలుసుకునే వరకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ పరిచర్యలో మొట్టమొదటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ను ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి దేవుడు ప్రేమించి ఇచ్చిన ఈ పరిచర్యలో ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి, ఆయన చేసినటువంటి మేలును మీ అందరితో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి డిసెంబర్ 5వ తారీఖున శుక్రవారం సాయంత్రం 6 గంటలకు గుండెలలోని సెయింట్ జోసెఫ్ ఐటీఐ కాంపౌండ్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. తప్పకుండా మీరందరూ పాల్గొని ఈ క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి వారిగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అదే రీతిగా ముఖ్య ప్రసంగికులుగా డేవిడ్ బెన్హాం గారు దేవుని వర్తమానాన్ని మనకు అందించనై ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీరందరూ పాల్గొని దైవ దీవెనలు, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవాలని దేవుని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మై గాడ్ బ్లెస్ యు. జీసస్ ప్రేయర్ చర్చ్ వారు నిర్వహించు క్రిస్మస్ సెలబ్రేషన్స్ 2014 క్రీస్తుతో క్రిస్మస్ ఆరాధన. తేదీ 5/12/2014 శుక్రవారం. సమయం సాయంత్రం 6 గంటలకు. స్థలం సెయింట్ జోసెఫ్ ఐటీఐ కాంపౌండ్, సోషల్ సర్వీస్ సెంటర్ ప్రక్కన, గుణదల, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ సిహెచ్ డేవిడ్ బ్రెన్హామ్ గారు, హోలీ క్రాస్ మినిస్ట్రీస్, విజయవాడ. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ ఆర్ సంతోష్ పాల్, ఫౌండర్, పవర్ ఆఫ్ గాడ్ హోలీ సెయింట్ ఎవాంజలికల్ మినిస్ట్రీస్, గుణదల, విజయవాడ. వివరాలకు సంప్రదించండి బ్రదర్ అభిషేక్. సెల్ నంబర్ 8801409493. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నాము. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయవలసినటువంటి చిరునామా పాస్టర్ ఆర్ సంతోష్ పాల్, జీసస్ ప్రేయర్ చర్చ్, డోర్ నంబర్ 49-1-67, ఈఎస్ఐ బస్ స్టాప్ ఎదురు, గుణదల, విజయవాడ. మా యొక్క ఫోన్ నంబర్ 8790825253, 8801409493 అనే ఈ నంబర్లను సంప్రదించగలరు. మీ అందరికీ వందనములు. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నాము. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయవలసినటువంటి చిరునామా
పాస్టర్ ఆర్ సంతోష్ పాల్, జీసస్ ప్రేయర్ చర్చ్, డోర్ నంబర్ 49-1-67, ఈఎస్ఐ బస్ స్టాప్ ఎదురు, గుణదల, విజయవాడ. మా యొక్క ఫోన్ నంబర్ 8790825253, 8801409493 అనే ఈ నంబర్లను సంప్రదించగలరు. మీ అందరికీ వందనములు.